అందరికీ హాయ్, నేను మీ అంజలి టైలర్. ఈరోజు వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా అయితే వివరిస్తానండి. పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నడుం పట్టీ గీసేసుకొని నడుం పట్టీ వేయటానికి ఒక అంగుళం ఉంచుకొని గీసేసుకున్నాం కదా. బ్లౌజ్ పొడవు తీసుకోండి. బ్లౌజ్ పొడవు అయితే కుట్టుకడ గుర్తు, ఖర్చుకడ గుర్తు పెట్టేసుకుని బ్లౌజ్ పరుచుకున్నాక మనం అయితే లూజ్ తీసుకున్నాం కదా, ఆఫ్ చేసి పెట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్ డౌన్ అనేది ఇట్లా బ్లౌజ్తోనే మనం నడుం పట్టి గీసిన కాడి నుంచి మాత్రమే తీసుకోవాలి. సంక భాగం బ్యాక్ డౌను కంపల్సరీగా మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడానికి అంగుళం పెట్టి గీత గీసాం కాబట్టి అక్కడి నుంచి మాత్రమే మనం డౌన్ అనేది సంక భాగం అనేది తీసుకోవాలి, లూజు సంక డౌను. ఇలా అయితే మనం పెట్టిన గుర్తులన్నిటికీ స్కేల్ పెట్టేసుకొని లైన్ కొట్టేసుకోవాలి. ఇలాగా నీట్గా కొట్టేసుకున్నాక రౌండ్ అనేది గీసుకోండి. నీట్గా రౌండ్ గీసుకున్నాక ఒకసారి మనం సంకని బ్యాక్ పార్ట్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. చూసుకున్నాక రౌండ్ అనేది గీసేసుకొని సంకని ఒకసారి చూసుకొని డ్రాయింగ్ అయితే అయిపోయింది. కట్ చేసేసుకోవటమే బ్యాక్ పార్ట్ వరకు. మనం బ్లౌజ్ తోటి చూసుకోవడం వల్ల ఏంటంటే సంక ఏదన్నా లూజ్ ఉన్నా ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చినా ఎమ్మటే గీసేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత కాకుండా ముందే చూసుకోవడం వల్ల మనం పెంచుకోవాలంటే పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ మడతేసుకొని ఎగువ దిగువ ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకోవడానికి ఒక లైన్ కొట్టేసుకోండి. చేతికి మనం తిప్పేసుకోవడానికి అయితే ఖర్చు వారం ఉంచుకొని చేయి పొడవు అనేది తీసుకోవాలి. మామూలుగా అయితే చేతి పని చేయాల్సి వస్తే ఎక్కువ పెట్టుకొని ఖర్చు అనేది మనకి హ్యాండ్స్కి కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం బ్లౌజ్ అయితే హ్యాండ్స్ని పరిచేసుకున్నాక ఇలాగా కొలతలు అనేవి తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చేకాలి క్రాస్ అనేది తీసుకోండి. క్రాస్ తీసుకున్నాక మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి క్రాస్ అనేది ఎమ్మటే గుర్తుపట్టాలంటే ఒక డాట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. కటింగ్లో చిన్న చిన్నవి అనేవి చాలా ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్గా గుర్తుండిపోద్ది. అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్లు అనేవి లూజ్గా డాట్లు అనేవి పెట్టేసుకోవడం వల్ల మనకి ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. ఇలాగా కాజాల పట్టీ తీసేసుకొని రౌండ్ అనేది మెడ గీసేసుకున్నాక మనం పట్టీకి ఫిల్ట్కి ఖర్చుకి మొత్తానికి చూసుకొని గుర్తులు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం సెంటర్ కుట్టు కాడ పట్టుకొని ఫిల్ట్ కాడ లూజ్ అనేది చూసుకోవాలి. సంక భాగం కాడ కూడా సేమ్ అలాగే ఖర్చు వదిలేసుకొని మనం సంక వైపు కూడా చూసేసుకొని ఈ పెట్టిన గుర్తులన్నిటికీ ఒక లైన్ కొట్టేసుకోండి. ఇట్లా క్రాస్ పెట్టుకొని క్రాస్ అనేది కొట్టేసుకోవాలి. డ్రాయింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, కట్ చేసేసుకోవటమే. మనకు బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకొని అయితే కొలత పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. చూడండి, ఇలాగ కట్ చేసేసుకోండి. కొంచెం మనకు ఉక్సులు కల్లి కాజాలు కల్లి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి కాజాలు ఉక్సులు పట్టీలు వేయాలి కాబట్టి కొంచెం ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే క్రాస్గా సంక కాడ క్రాస్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి మరొకసారి చెక్ చేసుకోండి నీట్గా. మనం ఇలా చెక్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. మనం తర్వాత కుట్టుకునేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా సరిపోద్ది. ఇప్పుడైతే మనం ఫిల్ట్కి డాట్లు పెట్టేసుకుంటున్నాం. ఇలా డాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. మనకి పట్టీలు అంటే బ్లౌజ్తో కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇదేనండి మెయిన్ పీసు. ఇప్పుడు మనం ఇలాగా క్రాస్ ఉన్నదంతా నీట్గా సర్దుకొని నీట్గా పరుచుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్టు ఈ పట్టీలు ఇలా ఎందుకు మడిచానంటే మనం ఎలాగో కుడతాం కదా, అవి కుట్లోకి పోతుంది కాబట్టి ఆ కొలత వరకు మడిచేసాను అనమాట. మనకు మెయిన్ పీసు సరిపోవాలి కాబట్టి మనం ఎక్కడికక్కడ సర్దుకుంటూ నీట్గా పరుచుకోవాలి. ఇలా పరిచేసుకొని మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసేసుకోవటమే. మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఇలాగే కట్ చేసేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఇలా గుర్తులు అయితే పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి.
మనకి అన్నీ ఒకేసారైనా పరవచ్చు, లేకపోతే మనం ఒక్కొక్క పార్ట్గా పరుచుకొని అయినా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి పరవాలనేం రూల్ ఏం లేదు. చూసారు కదా, మనకు క్లాత్ ఉంటే చాలు, మెయిన్ పీసు మనం ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి పరితే ఏమంటే ఒక ఐడియా ఉంటుంది. విడిగా కట్ చేసుకోవాలంటే కొంచెం సీనియర్లు అయి ఉండాలి. మనకి ఇప్పుడు చూడండి మెయిన్ పీస్కి అయితే జాయింట్లు పడుతున్నాయి. ఇంక ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న పీసులు కూడా పోనీ కాకండి. అన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకొని బ్లౌజ్ అనేది పూర్తి చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.